శ్రీమాత్ర నమః. గాయత్రి డైమండ్స్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. స్వామి, ఒరిజినల్ శుక్రశ్వేత రత్నంను చూపించగలరు అని చాలామంది అడగడం జరిగింది. ఇప్పుడు మీకు వీడియోలో కనపడుతున్నది ఒరిజినల్ శుక్రశ్వేత రత్నము. శుక్రశ్వేత రత్నం అని ఏ రత్నాన్ని పిలవాలి? సహజసిద్ధంగా భూమి నుండి వచ్చిన మనకి రత్నాలన్నీ భూమి గర్భం నుంచి వస్తాయి. అట్లాగా భూగర్భం నుంచి వచ్చిన ఒరిజినల్ వైక్రాంతము, ఇంగ్లీష్లో వైట్ జిర్కాన్ అనే ఈ రత్నాన్ని మనం శుక్రశ్వేత రత్నము అని పిలవాలి. ఎందుకని? శుక్రగ్రహానికి సంబంధించిన అనుకూలమైన స్థితిగతులు మనకి అందించే రత్నాల్లో డైమండ్ తదుపరి, జాతి వజ్రము తదుపరి మనం ధరించదగిన ఉపరత్నము ఈ శుక్రశ్వేత రత్నము. ఈ శుక్రశ్వేత రత్నం ధారణ చేయటం వల్ల ఒక వ్యక్తి ఈ భూమిపైన ఎటువంటి ధర్మబద్ధమైన విషయాల్ని అనుభవించగలడు. అట్లాంటి అన్నిటికీ సౌకర్యవంతంగా కలిగజేసేది ఈ శుక్రగ్రహము. శుక్రగ్రహము చాలా పర్సనల్ విషయాలను కూడా, వ్యక్తి తాలూకా వివాహం, వైవాహిక జీవితం, వారి తాలూకా దాంపత్యం, సౌఖ్యం, ధనం, కీర్తి, ప్రతిష్ట, సంపద, ఆస్తి, ఇట్లా మొదలగునవి అనేక రకాల విషయాలని చూస్తుంది. ఈ ఒరిజినల్ శుక్రశ్వేత రత్నాన్ని మన గాయత్రి డైమండ్స్లో స్వచ్ఛమైన పంచధాతువులు, పంచలోహంలో తయారు చేసింది ఉంగరం మీరు ఇప్పుడు చూస్తున్నారు. 2 ఉంగరాలు తయారు చేయించడం జరిగింది. ఈ శుక్రశ్వేత రత్నంలో వజ్రముకు మళ్ళీ, అంటే డైమండ్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డైమండ్ కొనే ఆర్థిక స్తోమత లేని వారు నెక్స్ట్ ఆల్టర్నేటివ్గా తదుపరి ఉపరత్నముగా, ప్రత్యామ్నాయ రత్నముగా ఈ రత్నాన్ని ధారణ చేయవచ్చు. ఇది మానసిక పరిస్థితుల్లో కూడా ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. కొన్ని రకాల వ్యసనాల నుంచి బయటపడలేని వారు ఈ రత్నాన్ని ఆశ్రయించడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. డైమండ్లో ఉన్నట్టే దీంట్లో కూడా 7 రే కలర్ ప్రొజెక్షన్ ఉంటుంది. సప్తవర్ణాలకు సంబంధించిన కలర్ రే ప్రొజెక్షన్ ఉండటం వల్ల దీనికి ఆకర్షణ శక్తి, ఎక్స్పోజర్ని క్రియేట్ చేయటం. చాలామందికి తమ చేస్తున్న పనులు యందు గుర్తింపు రాదు, లేదా తమ టాలెంట్ని గుర్తించే పరిస్థితి కనపడదు. అట్లాంటి వారందరికీ అత్యంత యోగ్యమైన జాతిరత్నము. ముఖ్యంగా సినీ ప్రముఖులకి అవకాశం ఉన్నవారు జాతి వజ్రాన్ని ధారణ చేయవచ్చు. ఎవరి దగ్గర అయితే ఆర్థిక స్తోమత లేదో, కొనుక్కునే పరిస్థితి లేదు, వారు ఈ జాతిరత్నాన్ని ధరించడం వల్ల వారి యోగ్యతకు తగు, వారి తాలూకా క్యాపబిలిటీస్కి తగ్గట్టు అవకాశం వచ్చినప్పుడు వారు ప్రూవ్ చేసుకోవటం, తద్వారా వారు ఉన్నత శిఖరాలకి, మంచి చక్కటి పరిస్థితుల్లోకి వెళ్ళటానికి ఈ జాతిరత్నం దోహదపడుతుంది. ఇవన్నీ ఒరిజినల్ ల్యాబ్ సర్టిఫైడ్ జెమ్ స్టోన్స్. వీటికి సంబంధించిన జెమ్ టెస్టింగ్ రిపోర్ట్స్ కూడా మీకు ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. పంచధాతువులతో తయారు చేసిన ఈ ఉంగరం తాలూకా ఫినిషింగ్ని మీరు ఒకసారి గమనించవచ్చు. బంగారానికి ఏమాత్రం తీసిపోనట్టుగా చాలా చక్కగా దీని తాలూకా ఫినిషింగ్ ఉంటుంది. ముహూర్తానుసారం మన గాయత్రి డైమండ్స్లో ముహూర్తానుసారం శుక్రగ్రహానికి సంబంధించిన యోగ్యత వచ్చేటట్లు ఈ రత్నాలు తయారు చేయడం జరిగింది. ఈ జాతిరత్నాలకు సంబంధించిన జెమ్ టెస్టింగ్ సర్టిఫికేట్స్ కూడా మీరు ఇప్పుడు గమనించవచ్చు. ఈ సర్టిఫికేట్స్ని స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఒరిజినల్ శుక్రశ్వేతరత్నంకు సంబంధించిన రీడింగ్స్ ఎట్లా ఉంటాయి అన్నది గమనించగలరు. సింథటిక్ జెమ్ స్టోన్స్, అట్లాగే ల్యాబ్ క్రియేటెడ్ జెమ్ స్టోన్స్, మ్యాన్మేడ్ డైమండ్స్ అని చెప్పి కొంతమంది తప్పుద్రోవ పట్టిస్తూ ఉన్నారు. సింథటిక్ మొజానైట్స్ను కూడా శుక్రశ్వేతరత్నము, గాజు ముక్కలను కూడా శుక్రశ్వేతరత్నములు అని చెప్పి అమ్ముతూ ఉన్నారు. సహజ సిద్ధంగా భూమి నుంచి వచ్చిన జాతిరత్నాలు మాత్రమే మనకి ఆస్ట్రాలజికల్ బెనిఫిట్స్ ఇవ్వగలుగుతాయి తప్పితే మనిషి తన తెలివితో తయారు చేసుకున్న ఏ గాజు ముక్కలు ఒరిజినల్ రత్నాలు కావు. తెల్లగా ఉండేవన్నీ పాలు, నల్లగా ఉండేవన్నీ నీళ్ళు అన్నట్లుగానే వైట్ కలర్లో రకరకాలుగా జెమ్ స్టోన్స్ని చూపించి ఇది ఆ రత్నము, ఈ రత్నం అనే ఫ్యాన్సీ వర్డ్స్ పెట్టి మీకు సేల్ చేసి మార్కెట్లో బహురకాల అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మీరు గమనించండి, ఈ జెమ్ స్టోన్కి సంబంధించిన టెక్నికల్ రీడింగ్స్ని మీకు చూపించడం జరిగింది. ఇది స్క్రీన్ షాట్ తీసుకొని ఎనీ జెమ్ టెస్టింగ్ ల్యాబొరేటరీలో మీరు క్రాస్ వెరిఫై చేయించుకున్నప్పుడు మీరు తీసుకుంటున్న ఒరిజినల్ రత్నమా, లేక మిమ్మల్ని గాజు ముక్కలకి ఫ్యాన్సీ నేమ్స్ పెట్టి అమ్ముతున్నారా అన్న విషయం మీకు అర్థమైపోతుంది. శుక్రశ్వేత రత్నం గురించి ఇది ఒక డీటెయిల్డ్ వీడియో. చాలామంది, స్వామి ఇది చాలా పవర్ఫుల్ జెమ్ స్టోనా, ఇది ధరిస్తే కోటాను కోట్ల రూపాయలు వస్తాయా అని. నిజంగా మీ టాలెంటు, మీ తాలూకా క్యాపబిలిటీసు ఒక మంచి ఆపర్చునిటీని మీట్ అయినప్పుడు అప్పుడు మనకు సక్సెస్ ఆటోమేటిక్గా వస్తుంది. మన తాలూకా అర్హత ఉన్నప్పుడు అర్హత తగ్గ అవకాశం మనకు రావాలి. అట్లాంటి అవకాశాన్ని ఈ సమాజంలో, ఈ ప్రకృతిలో మనకి అందుబాటులోకి, మనకు అనుకూలంగా తీసుకొచ్చే పరిస్థితుల్ని ఆకర్షణ ఉంటుంది. కాబట్టి సాధారణంగా అన్ని జెమ్ స్టోన్స్లో ఒక్కొక్క కలర్ ఉంటుంది, కానీ దీంట్లో
7 రే కలర్ ప్రొజెక్షన్ ఉంటుంది. కాబట్టి వ్యక్తి తాను ధరించిన తర్వాత నలుగురు కంట పడటం, వారి తాలూకా వాక్కు మారటం, వారి తాలూకా వైబ్రెన్స్ మారటం వల్ల సమాజంలోనే అనేక రకాల మనకి జరుగుతూ ఉంటాయి. కంటిన్యూస్గా ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి. మనం చూసి చూడక వదిలేస్తూ ఉంటాం. సో ఆ ఆపర్చునిటీని అందుకోవడానికి, అందిపుచ్చుకోవడానికి ఈ జాతిరత్నం చాలా సహకరిస్తుంది. వేరొక వీడియోలో మళ్ళా కలుసుకుందాం. శ్రీమాత్రే నమః.